చెప్తుంటే ఆయనకి ఏం చేయకూడదట, వందనములు కూడా చెప్పకూడదు అని ఇక్కడ శ్రేష్టంగా మా వాక్యం తెలపరుస్తుంది. ఇప్పుడు అపోస్తులు బోధిస్తున్నప్పుడు యూదులట ఆ లేఖనాన్ని ఏం చేసుకున్నారట, పరిశీలించి నమ్మారట. ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఏం చేయాలి, పరిశీలించి నమ్ముకునేవాడు ఉండాలి. ఈరోజు మన మధ్య నిజంగా చాలా సంతోషం. ఆయా ఈరోజు వస్తారని కూడా తెలియదు, కానీ చాలా చక్కగా మనం ఈరోజు ఏం చేయాలంటే, ఆయన చెప్తున్నది ఆయన మాటలు కాదు, ఆయన నోరు తెరవని మాత్రం ఆయన మాట్లాడేది ఎవరు, దేవుడే. కానీ ఈరోజు చక్కగా ఈరోజు మనల్ని ప్రేమించి మన మధ్యలో దేవుడు ఇలా తీసుకొచ్చాడు. మరి ఆయన ఈ దినము ఏ వాక్యంతో మాట్లాడుకోవాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఎప్పుడు వింటున్న వాక్యాన్ని కూడా మనము అది మరలా వింటుంటే అది కొత్తగానే మనకు ఏం చేస్తుంది అనిపిస్తుంది, అవునా కాదా? మరి ఈ వాక్యాన్ని పెట్టి మరి ఈరోజు నిజంగా ఏ సేవకుడు వచ్చినా మనం ప్రేమించుదాం, ఏ సేవకుడు వచ్చినా మనం ఆదరించుదాం. మనకు ఏమీ లేకపోయినా బుక్కడి నీళ్ళు ఇస్తాట ఆయనకు ఇచ్చినట్టు అని, అది ఎక్కడ అంటే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. నిజంగా వచ్చిన సేవకుని ఇవ్వని మనం తృణీకరిస్తాం. ఒకవేళ ఆయన వాక్యం సరిగ్గా చెప్పకుండా తప్పుదారి చూపించాడు అనుకో, ఆయన ఇంటికి కూడా ఏం చేసుకోకూడదు, చేర్చకూడదు. అంటే మన సేవకులు అలాంటి వారు కాదు. దేవుడు పరిశుద్ధ ఆత్మలో ఆయన నడిపించి ఈరోజు మమ్మల్ని బలపరచాలని ఆశించినాడు. అలాగే దినము ఆయన వాక్యంతో ఆయన నోటి నుండి మమ్మల్ని బలపరచిన గాక. ఆమేన్.